హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సుందర్ సార్ని. ఈరోజు మీ ముందు రావడానికి గల కారణం, అందరూ కూడా అనుకున్నట్టు మనం ఇక నిరుద్యోగ ఐక్య వేదిక వాటి ప్రకారం చూసుకున్నట్లయితే ఇక ఏపీపీఎస్సి గ్రూప్ 2కు సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది 28 నెక్స్ట్ మంత్. ఓకే, ఇంకా ఎన్ని రోజులు లేదు, 35 రోజులు మాత్రమే ఉంది. ఓకే, అలా అనుకుని మాత్రమే ప్రిపేర్ అవ్వండి. అలా అనుకునే వారు ఒక సెగ్మెంట్ ఉన్నారు, వారు ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకే, ఇంకా ఎవరైతే పోస్ట్ పోన్ కావాలి అని అనుకుంటున్నారో వారందరూ కూడా పోస్ట్ పోన్ చెయ్యాలి అనుకున్న వారందరూ కూడా నేను చెప్పేటటువంటి ఈ యొక్క వీడియోలో మీరన్నీ కూడా చూసి జత చేసుకొని ఒక లేఖను మాత్రం రాస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. వాటికంటే ముందుగా ఏంటంటే నా నుంచి అడుగుతున్నటువంటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా యొక్క ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకున్నామా, ఒక లైక్ చేయండి. ఓకే, ఇక మనకి ఈ యొక్క నిరుద్యోగ ఐక్య వేదికకి సంబంధించినటువంటిది మనం ఇక పోస్ట్ పోన్ సంబంధించినటువంటి ఒక గ్రూప్ని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ని ఇస్తాను అన్నమాట. అందులో మీరందరూ కూడా జాయిన్ అయ్యి మనం ఎటువంటి కార్యాచరణ చేస్తాము అనేటువంటి వాటిని కూడా ఈ ఎవ్రీడే కూడా ఈ యొక్క 1 వీక్లో మనం ఇటువంటి కార్యాచరణలో భాగంగా ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నాం అనేటువంటిది కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. రిమైనింగ్ పీపుల్ వచ్చేసరికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు కంటిన్యూ చేసుకోండి. ఓకే, ఎవరైతే పోస్ట్ పోన్ కావాలి అని అనుకుంటున్నారో అందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఈ యొక్క గ్రూప్లో చేరి, ఇక డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, ఆ గ్రూప్లో చేరితే మనం అందరూ కూడా కలిసికట్టుగా ఒక లెటర్ అయితే రాసినట్లయితే ఇంకా పోస్ట్ పోన్ అవడానికి మ్యాక్సిమం 100కి 1000% మనకి అవకాశాలు అయితే మాత్రం ఉంటాయి. ఓకే, అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అందరూ కూడా ఒకటే ఆలోచిస్తున్నారు, లెటర్స్ రాయమంటున్నారు. చాలా వరకు కూడా ఆ లెటర్స్లో ఏం పేర్కొనాలి ఏంటి అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉండొచ్చు. ఓకే, అయితే మనకి ఇక్కడ ఏమి లేదండి, రిక్వెస్ట్ ఫర్ పోస్ట్ పోన్ ఫర్ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఒక హెడ్డింగ్ పెట్టేసి ఒక లెటర్ అనేది మనం రాస్తాం అన్నమాట. ఆ లెటర్ తర్వాత మనకు ఆ లెటర్లో ఏం పెట్టాలంటే, గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అని చెప్పేసి విషయం అని చెప్పేసి పోస్ట్ పోన్ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ కొరకు అని చెప్పేసి రాసేసి మనకి బాడీలో మ్యాటర్ అనేది ఉంటుంది. ఆ మ్యాటర్ ఏంటంటే మనకు క్లియర్గా నేను చెప్పింది వినండి ఒకసారి. ఏం లేదండి, ప్రభుత్వం 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 4 సంవత్సరాల కాలయాపన తర్వాత ఒక నోటిఫికేషన్ అనేది గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగిందని. ఓకే, వాటి వల్ల ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కష్టంగా ఉన్నా సరే క్వాలిఫై అయ్యి గట్టెక్కామని చెప్పేసి, అయినా సరే మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ప్రిపరేషన్కి తగు సమయం లేనందున మేము ప్రిపేర్ అవ్వలేకపోతున్నాము. అంతేకాకుండా మేము ఈ ఎలక్షన్స్ డ్యూటీలో ఎవరైతే జాబ్ చేసేవారు ఎవరైతే ఉంటారో వారు ఎలక్షన్స్ డ్యూటీలో మేము ఉండిపోవడం వలన మాకు ఈ యొక్క 45 డేస్ కానీ 30 డేస్ కానీ మాకు ఇంతవరకు కూడా సమయం కొద్దిగా వృధా అయినది అని చెప్పేసి వీరు రాసుకుంటారు. అదేవిధంగా అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారు ఏంటంటే, ఇక్కడ మాకు చాలా వరకు కూడా సిలబస్ అనేది ఎక్కువగా ఉంది, కొత్త సిలబస్. దాంతోపాటుగా ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా లెంతీ టాపిక్స్ ఉన్నాయి. అవి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది గ్రామీణ ప్రాంతాల వారైతే మా యొక్క గ్రామీణ ప్రాంతం వారికి, మాలాంటి వాళ్ళకి ఈ యొక్క చాలా వరకు కూడా ఈ యొక్క సబ్జెక్ట్ అనేది డైజెస్ట్ అవ్వట్లేదు. ఇది కంప్లీట్గా డైజెస్ట్ అవ్వాలంటే ఇంకొక 2 నెలల వరకు కూడా పొడిగించాల్సిందిగా కోరుచున్నామని చెప్పేసి రాయాలి. అదేవిధంగా మనకి ఇంకా ఏం రాయాలి అనుకున్నట్లయితే మీరు క్లియర్గా రాయాల్సినటువంటి అంశాలు ఏమంటే ఉన్నాయంటే, ఈ యొక్క ఎగ్జామినేషన్లో మనకి పేపర్ 3 అనేది ఉంది కదా, ఆ పేపర్ 3లో ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ ఈ 2 కలిపి ఒకే ఒక
పేపర్లో 75 మార్క్స్కి కుదించడం అనేది జరిగింది. కాబట్టి ఇది గతంలో 150 మార్క్స్కి అనేది ఉండడం జరిగింది కదా. అయితే ఈ 150 మార్క్స్కి కంటే 75 మార్క్స్కి సేమ్ సిలబస్ అనేది మెయింటైన్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఆ సేమ్ సిలబస్ మెయింటైన్ చేయడం అనేది ఎక్కువగా చదవడము, అదేవిధంగా కొత్త బడ్జెట్ రావడము, మళ్ళీ ఇప్పుడు కొత్త బడ్జెట్ వస్తుంది, ఈ కొత్త బడ్జెట్ మళ్ళీ రావడము, ఇంటర్మ్ బడ్జెట్, న్యూ బడ్జెట్, అదేవిధంగా ఓల్డ్ బడ్జెట్ 2023-24 సంబంధించినటువంటి ఒక బడ్జెట్ వచ్చింది. అదేవిధంగా అప్పుడు ఎకనమిక్ సర్వే 2022-23 ఎకనమిక్ సర్వే ఒకటి చదవాలి. దాంతోపాటుగా ఇప్పుడు ఒక లేటెస్ట్ సర్వే వరకు వస్తుంది. ఇప్పుడు మనకి ఆర్థిక మంత్రి పేయావల్ కేశవ్ గారు అతను కూడా ఒకటి రిలీజ్ చేస్తారు నెక్స్ట్ సెషన్లో. ఇందులో ఇటువంటి ఆర్థిక మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి సర్వే ఒకటి రిలీజ్ అవుతుంది. అది 2023-24 సంబంధించినటువంటి సర్వే కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సర్వే. వాటితో పాటుగా కొన్ని శ్వేతపత్రాలు కూడా విడుదలవుతాయండి. వాటన్నిటినీ కూడా కలిపి చదవడానికి మాకు కొంత సమయం అనేది పడుతూ ఉంటుంది. దాంతో మెచ్ చేసుకోవడానికి కూడా మాకు చాలా వరకు కూడా ఎక్కువ సమయం అనేది పడుతుంది. కాబట్టి మా యందు దయ ఉంచి మీరు మా యొక్క నిరుద్యోగుల తరపు నుంచి మీరు ఈ యొక్క సహాయం చేయగలరు అని చెప్పేసి ఈ యొక్క లెటర్ అనేది రాస్తారు. ఇట్లు తమ విధేయుడు అని చెప్పేసి మీ నేమ్ ఇవన్నీ రాస్తారు. రాసిన తర్వాత మనకి కొన్ని నిబంధనల ప్రకారం అది ఓన్లీ పీస్గా ఎటువంటి ప్రొటెస్టులు చేయకుండా ఓన్లీ చాలా శాంతియుతంగానే ఈ యొక్క లెటర్స్ అనేవి ఇవ్వాలండి. ఓకే, గవర్నమెంట్స్కి ఎప్పుడైనా సరే వినతి పత్రం వాళ్ళు ఇక్కడ శాంతియుతంగా వినతి పత్రాలు సమర్పించినప్పుడు మాత్రమే ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయి. ఏ గవర్నమెంట్లో అయినా సరే, ఎక్కడైనా సరే. ఓకే, అక్కడ మనం ఏంటి మనం ప్రాధాన్యపడాలన్నమాట, అడిగి తెలుసుకోవాల్సిన, మనం కావాల్సిన దాన్ని వచ్చినంత వరకు కూడా ప్రాధాన్యపడుతూ ఉండాలి. ఓకే, ఇందులో ఒక 2 months కూడా ఎక్స్టెన్షన్ కావాలనేవారు ఓకే లెటర్స్ ఈ విధంగా రాయండి. ఎక్స్టెన్షన్ వద్దు, ఇదే విధంగా కంటిన్యూ చేద్దాము అనుకునేవారు మీరు స్పీడ్ కోర్స్ క్విక్ రివిజన్ కోర్సెస్ ఏమైనా కావాలంటే నేను నా యాప్లో కూడా మునుపటి వీడియోలో నేను డిస్క్రిప్షన్లో యాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా యాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నా యాప్లో కూడా ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి క్విక్ రివిజన్ కోర్సు ఒకటి మెయింటైన్ చేస్తున్నాను. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి క్విక్ రివిజన్ కోర్సు కూడా, ఇవి మొత్తం కలిపి నాకు 75 150 మార్క్స్కి ఉండేటువంటి ఈ 2 పేపర్లు కూడా మనకు మధ్యాహ్నం సెషన్ ఉండేటటువంటి ఈ 2 పేపర్లకి ఒక 150 మార్క్స్ ఉండేటువంటి పేపర్కి క్విక్ రివిజన్ సెషన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఓకే, కాబట్టి అందరూ కూడా ఇప్పుడు నాకున్నటువంటి అనుభవం ప్రకారం చెప్తున్నాను, ఇదైతే మాత్రం పోస్ట్పోన్ అవుతుంది. 100కి 1000% కన్ఫామ్గా పోస్ట్పోన్ అవుతుంది. అందరూ ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పే విధంగా కొన్ని పాయింట్స్ విడమర్చి ప్రభుత్వానికి వారికి వినతి పత్రాలు అనేవి పంపించవలసి వస్తుంది అన్నమాట. ఓకే, ఎందుకంటే ఏదో 4 ప్రొటెస్టులు ఎక్కడో దగ్గర ఈ కొంతమంది కొన్ని ఉద్యోగ సంఘాల వారు, మన నిరుద్యోగ ఐక్యవేదిక కానీ, ఇక్కడ మనకి సిద్దిక్ సార్ కానీ, లేకపోతే మహేష్ గారు కానీ, ఇలా చాలా వరకు ఉంటారు. అలా వారు మాత్రమే కాకుండా అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మాత్రమే ఇది మనకి కొద్దిగా మీకు ఫ్రూట్ఫుల్గా ఉంటుంది, ఎవరైతే పోస్ట్పోన్ కావాలనుకుంటున్నారో వారికి. ఓకే, అయితే ఇది నేనైతే ఈ వీడియోలో చెప్పదలుచుకున్న విషయం. ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి. అందరూ కూడా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు తర్వాత నేను చాలా వాల్యుబుల్ కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీకి సంబంధించిన వాల్యుబుల్ కంటెంట్ అనేది యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా చూసుకున్నట్లయితే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఏవైతే యూపీఎస్సీ స్టాండర్డ్లో ఉండేటువంటి యూపీఎస్సీ లెవెల్స్లో ఉండేటువంటి వాటి కంటెంట్ అంతా కూడా నేను మీకు ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్స్ప్లెయిన్ చేసి ఆ బిట్స్ ఫ్రేమ్ చేసి బిట్స్కి కింద మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ ప్రాసెస్ కూడా ఆ ప్రాసెసింగ్లో ఉన్నది కూడా ప్రస్తుతానికి చాలా వరకు కూడా మన కోర్సెస్ చాలా 49 రూపీస్కే పర్చేజ్ చేయడం కూడా జరిగింది.
కాబట్టి వారి కోసం కూడా ఇంకా నేను కోర్సును అయితే ఇంకా బాగా నేను డిజైన్ చేయాలి అనేటువంటి వాటిని నమ్ముకుని నా యొక్క సబ్జెక్ట్ నేను ఇంక్రీజ్ చేసుకొని ఇది సబ్జెక్ట్ అనే కాకుండా మీకు ఉపయోగపడినటువంటి ఈ యొక్క పోస్ట్ పోన్కి ఉపయోగపడినటువంటి వీడియోగా కూడా తీసుకొని ఈ సందేశాన్ని మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నానండి. ఓకే, మీ అందరి నిరుద్యోగుల తరపున, అదేవిధంగా ఉద్యోగస్తుల తరపున, టైం లేని ఉద్యోగస్తుల తరపున కూడా మీ అందరి కోసం, మీ అందరి శ్రేయస్సు కోసం ఓకే పాటుపడేటువంటి మీ భరద్వాజ్ స్టడీ సర్కిల్ సురేంద్ర సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.